ఇక ఈ రోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే కొల్లాపూర్ మండలం రామాపురంలోని 7వ వార్డులో గత 2 నెలలుగా తాగునీటి సమస్య ఏర్పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి మామూలు నీళ్ళకే ఇబ్బంది ఎదుర్కొంటుంటే ఒకవైపు తాగునీళ్లు లేక కిలోమీటర్ల తరబడి రోజు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి మిషన్ భగీరథలో వచ్చినటువంటి ప్రాబ్లమ్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదని చెప్పేసి వాళ్ళు ఈ రోజు రోడ్డెక్కి బిందెలతో నిరసన తెలిపినటువంటి పరిస్థితి రామాపురంలో కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఓట్ బ్యాంక్ రాజకీయాలు తప్ప ప్రజల అవసరాలు తీర్చని ప్రభుత్వాలు ఎందుకని చెప్పేసి కూడా వాళ్ళు సూటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే తాగునీటి సమస్య పరిష్కరించకపోవడంతో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. తలాపన కృష్ణమ్మ పారుతున్నా కానీ గొంతెండుతుందని చెప్పేసి కూడా వాళ్ళు నినదించిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని తాగునీటి సమస్య తీర్చాలని చెప్పేసి రామాపురం గ్రామస్తులు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఫ్యూచర్ సిటీలో భాగంగా గ్రీన్ ఫీల్డ్ సర్వేకు వచ్చినటువంటి అధికారులను ఆమన్గల్ మండలం సాకిబండ తండ గిరిజన రైతులు పెద్ద ఎత్తున అడ్డుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మా భూముల్లో సర్వేలు చేయొద్దని చెప్పేసి, ఎలాంటి నోటీసులు ఎలాంటి సమాచారం లేకుండా మా భూముల్లోకి ఎలా వస్తారని చెప్పేసి ప్రభుత్వం ఇటువంటి కుట్రలకు పాల్పడుతుందని చెప్పేసి 330 ఫీట్ల రోడ్డు కేటాయిస్తే మాకున్నవి 1-2 ఎకరాల భూములు, అందులోనే ఇప్పుడిప్పుడే వ్యవసాయం చేసుకుంటున్నాం. దానికి సంబంధించి పాడి పరిశ్రమ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడిప్పుడే మా పిల్లలతో మేము అంతో ఇంతో కొద్దిగా బాగుపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ఫలంగా ఉన్న భూములు లాక్కుంటే మా పరిస్థితి ఏంటని చెప్పేసి త్రిపుల రోడ్డుకు సంబంధించి ఆ రోడ్లు మాకెందుకు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడికి సర్వే చేయడానికి వచ్చినటువంటి అధికారులతో వాళ్ళు వాగ్వివాదం దిగి అక్కడనే బైఠాయించారు. సర్వే చేస్తే ఇక్కడనే ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వమని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడే బైఠాయించి వాళ్ళు పోయేదాకా కూడా అక్కడి నుంచి భీష్మించుకొని ఆ గిరిజన రైతులు కూర్చున్నటువంటి పరిస్థితి. వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆమన్గల్ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్తో పాటు పలువురు గిరిజన నాయకులు కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే బీజేపీ కార్యాలయంపై కర్రలతో రాళ్లతో కార్యకర్తలపై కూడా దాడి చేయడంతో అటు బీజేపీ పార్టీ ధర్నాలకు రాస్తారోలకు పిలుపునివ్వడంతో ఇటు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రధాన కూడళ్ల వద్ద రాస్తారోకోలు ధర్నాలు నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు కల్వకుర్తి వెల్దండ ఆమన్గల్ కడతాల్తో పాటు మండల కేంద్రాల్లో కూడా వాళ్ళు నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి బిజినపల్లిలో ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అటువైపుగా అతని కాన్వాయ్ వెళ్తున్నటువంటి క్రమంలో బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ధర్నా చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే క్రమంలో అప్పుడే పోలీసులు వచ్చి ఆ కాన్వాయ్ని పంపించినటువంటి పరిస్థితి. మొత్తగా చూసినట్టయితే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది.